హాయ్ హలో అండి. కాలీఫ్లవర్ తోటి ఎమ్మి ఎమ్మి కర్రీ నా స్టైల్లో అండి. కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసుకోండి, ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళలో కడుక్కోండి. ఇందులో పొరుగు ఉంటుంది, వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా కడుక్కొని ఫ్రెష్గా పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోండి. ఒక్క 2 మినిట్స్ ఇవి మంచిగా ఇట్లా కలుపుకొని షేక్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలను కూడా ఒక ఆలుగడ్డ వేసుకున్నాను, వేసేసుకొని మంచిగా వీటిని ఉప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేసుకొని 2 మినిట్స్ తర్వాత ఆలుగడ్డ కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. 5 మినిట్స్లో ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ అదే కడాయిలో జీలకర్ర ఆవాలు మిరియాలు 2 లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా మిక్సీ పెట్టేసుకొని అందులో ఆ మిక్సీలోనే టమాటాలు కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. 5 మినిట్స్ సిమ్లోను మాత్రమే మంచిగా కలుపుకొని ఉంచేసుకోండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత నూనె పైకి తేలింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కారం మంచిగా ధనియాల పొడి వేసేసుకొని కసూరి మేతి కూడా మంచి కలిపేసుకొని ఇందులోకి మనం ఇంతసేపు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకొని బాగా కలుపుకోండి. దీని అంతా బాగా కలవాలి. మంచిగా బాగా కలుపుకున్న తర్వాత మనం కసూరి మేతి తీసుకొని మంచిగా రబ్ చేసేసుకొని వేసేసుకొని మంచిగా కలపాలండి. దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టే విధంగా 2 నిమిషాలు వదిలేసుకొని మూత తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి కాలీఫ్లవర్ కర్రీ ఈస్ రెడీ అండి. చపాతీ పూరి ఎందులోకైనా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. టమాటా చారు వేసుకొని తింటే వెరీ ఎమ్మీ అండి. చాలా 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 బాగా కుదిరింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా